హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము 1-1000 నెంబర్స్కి స్క్వేర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకుందాము. ముందుగా మీరు 1-9 నెంబర్స్ కనుక స్క్వేర్స్ గుర్తుపెట్టుకుంటే 5 సెకండ్స్లో ఏ నెంబర్కైనా సరే మీరు స్క్వేర్ చెప్పేయచ్చు. సో అయితే నేను ఈ 1000 నెంబర్స్ని 2 కేటగిరీస్ లాగా డివైడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ కేటగిరీ ఏంటి అంటే 1 నుంచి 100 వరకు ఒక కేటగిరీ, నెక్స్ట్ 101 నుంచి 1000 వరకు రెండో కేటగిరీ లాగా తీసుకుంటున్నాను. సో అంటే ఫస్ట్ కేటగిరీకి ఒక ట్రిక్, సెకండ్ కేటగిరీకి వేరే ట్రిక్తో మనము స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఫస్ట్ నేను 1-100 నెంబర్స్ని తీసుకుంటున్నాను. సో 1-100 నెంబర్స్కి ఎలా స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాము. సో ఫస్ట్ నేను ఒక నెంబర్ తీసుకుంటున్నాను 43. సో 43 స్క్వేర్ కావాలి నాకు. సో ఈ 43 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం షార్ట్ కట్ లో ఏం చేయాలంటే, సో ఈ 43లో ఫస్ట్ నెంబర్ ఏముంది అంటే 4 ఉంది కదా, ఈ 4 కి స్క్వేర్ రాయండి. ఫస్ట్ 4 కి స్క్వేర్ ఏంటి మనకి 16 ఇక్కడ నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ 3 కి కూడా స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయండి. 3 కి స్క్వేర్ ఏంటి 9. సో అయితే ఇక్కడ మనము డైరెక్ట్ గా 9 రాయకుండా 2 డిజిట్స్ రాయాలి. సో 2 డిజిట్స్ అంటే ముందు 0 యాడ్ చేద్దాం. ఓకేనా, 9 అయినా సరే 09 అయినా సరే రెండు సేమే కదా. సో నేను ఇక్కడ 09 తీసుకుంటున్నా. సో ఆ 09 ఇక్కడ పక్కన రాసేయండి. ఓకేనా. సో థర్డ్ స్టెప్ లో ఏం చేద్దామంటే ఈ 3 నెంబర్స్ ని మనము మల్టిప్లై చేద్దాం. 4 ఇంటూ 3 ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుంది? 4 ఇంటూ 3 12, 12 ఇంటూ 2 24. ఈ 24 కూడా నోట్ చేద్దాము. సో అది ఎలా నోట్ చేయాలంటే, ఇక్కడ ఈ యూనిట్స్ ప్లేస్ లో ఉంది కదా 9, మనకి ఈ యూనిట్స్ ప్లేస్ లో 9 ని మనం లీవ్ చేసేసి దాని తర్వాత వేయాలి. ఇట్లా ఇక్కడ వేయాలి. ఈ 9 వదిలేసేసి ఇక్కడ నుంచి వేయాలి 24 అని. సో ఈ రెండు నెంబర్స్ కనుక మీరు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 1849 వస్తుంది. అంటే 43కి స్క్వేర్ ఎంత అంటే మనకు 1849 అన్నట్టు. అంటే మనం 3 సింపుల్ స్టెప్స్ లో స్క్వేర్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాము. 26 స్క్వేర్ కావాలి నాకు. సో 26 స్క్వేర్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. చూడండి, మనం ఈ ట్రిక్ లో 3 స్టెప్స్ చేస్తున్నాము. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ నెంబర్ కి స్క్వేర్ రాయండి. 2 కి స్క్వేర్ ఎంత 4. సో డైరెక్ట్ గా 4 రాయకుండా 04 రాసేసేయండి. సో నెక్స్ట్ సెకండ్ స్టెప్ లో 6 కి స్క్వేర్ రాయండి. 6 స్క్వేర్ ఎంత మనకి 36. సో 36 రాయండి పక్కన. సో ఇది మనకి సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ లో ఏం చేస్తున్నామంటే ఈ 3 నెంబర్స్ ని మల్టిప్లై చేస్తున్నాము. 2 ఇంటూ 6 ఇంటూ 2. సో అప్పుడు ఎంత వస్తుంది చూడండి, 2 ఇంటూ 6 12, 12 ఇంటూ 2 24 కదా. సో ఆ 24 ని ఇక్కడ రాయాలి. అయితే ఈ యూనిట్ ప్లేస్ లో ఉన్న నెంబర్ ని మనం వదిలేయాలి. అంటే 6 కింద రాయకుండా 6 అంటే ఈ ముందు నుంచి రాయాలి. సో 24 ఇక్కడ రాస్తే ఏమవుతుంది చూడండి, ఈ రెండింటిని మళ్ళీ యాడ్ చేయండి. సో యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 676 వస్తుంది. అంటే 26 స్క్వేర్ కి ఆన్సర్ ఎంత? 676 అన్నట్టు. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. థర్డ్ ఎగ్జాంపుల్లో 67 స్క్వేర్ కావాలి నాకు. ఓకేనా. సో 67 స్క్వేర్ లో ఏం చేయాలి మనము? ఫస్ట్ ఈ 6 కి స్క్వేర్ రాయాలి. 6 కి స్క్వేర్ ఎంత మనకి 36 నోట్ చేసుకున్నా. నెక్స్ట్ 7 కి స్క్వేర్ రాయండి. 7 కి స్క్వేర్ ఎంత మనకి 49. ఆ 49 ఇక్కడ నోట్ చేసుకోండి. సో థర్డ్ స్టెప్ లో ఏం చేయాలి? 6 ఇంటూ 7 ఇంటూ 2 చేయాలి. సో 6 ఇంటూ 7 ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుంది మనకి? 84 వస్తుంది. ఆ 84ని ఇక్కడ రాయండి. నేను ఇక్కడ చూడండి 3 ఎగ్జాంపుల్స్ లో నేను ఈ ఫస్ట్ ప్లేస్ ని వదిలేస్తున్నా. అంటే యూనిట్స్ ప్లేస్ లో ఏం రాయట్లేను, ఇది వదిలేసి దాని ముందు నుంచి రాస్తున్నాను నేను 84. ఓకేనా. సో ఇప్పుడు ఇవి రెండింటిని యాడ్ చేయండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి చూడండి? 4489 వస్తుంది. ఓకేనా. సో అంటే 67 స్క్వేర్ ఎంత అంటే 4489 అన్నట్టు. సో నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా చూడండి. 93 స్క్వేర్ రావాలి. ఓకేనా, 93 స్క్వేర్ కావాలి. సో సేమ్ ప్రొసీజర్ మనం ఇక్కడ ఫాలో అవుదాము. సేమ్ ట్రిక్. ఫస్ట్ 9 కి స్క్వేర్ ఎంత 81. సో తర్వాత 3 కి స్క్వేర్ ఎంత 9. అయితే మనం 09 రాస్తున్నాం ఇక్కడ 09. సో నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలంటే ఈ 3 నెంబర్స్ ని మల్టిప్లై చేయండి. 9 ఇంటూ 3 ఇంటూ 2. సో ఎంత 54. సో 54 ఇక్కడ రాసేసిన నేను యూనిట్ ప్లేస్ వదిలేసి ఇక్కడ 54 రాసిన. ఈ రెండింటిని యాడ్ చేయండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 8649 వస్తుంది. దేర్ఫోర్ 93 స్క్వేర్ ఎంత మనకు? 8649 అన్నట్టు మనకు స్క్వేర్. ఓకేనా. సో ఇది మనము 1-100 వరకు ఈ ట్రిక్ ని అప్లై చేయొచ్చు. ఇది మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే 5 సెకండ్స్ లోపే మనము ఏ నెంబర్ కైనా 1-100 ఏ నెంబర్ కైనా సరే మీరు స్క్వేర్ చెప్పేయచ్చు. ఓకేనా. ఇప్పుడు సెకండ్ కేటగిరీ చూద్దాము. సెకండ్ కేటగిరీలో నేను 101 నుంచి 1000 వరకు తీసుకుంటున్నాను.
సో ఇందులో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే 106కి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఈ ట్రిక్ లో ఏం చేస్తారంటే 106ని ఇలా రాయండి. ఏదో ఒక బేస్ తీసుకోండి. ఇది 100కు నియర్ గా ఉంది కదా. సో 100ని బేస్ తీసుకొని సో దాన్ని ఎట్లా రాస్తారంటే -6 +6 అని రాయండి. ఎందుకు ఇట్లా 100ని బేస్ తీసుకుంటున్నా అంటే 106ని మల్టిప్లై చేయడం కంటే మనం 100తో మల్టిప్లై చేయడం ఈజీ. సో అందుకే నేను ఒక పర్టికులర్ నెంబర్‌ని బేస్ లాగా తీసుకొని దానికి ఎంత ఎక్కువ ఉంది, ఎంత తక్కువ ఉంది అనేది ఇక్కడ నేను నోట్ చేస్తున్నాను. సో -6 +6 అనేది రాసినా నేను. సో దాని తర్వాత ఏం చేద్దామంటే నెక్స్ట్ స్టెప్‌లో ఈ 106 - 6 చేయండి. ఎంతొస్తది? 100 వస్తది కదా! ఆ 100ని ఇక్కడ రాయండి. 100. నెక్స్ట్ ఏం చేద్దామంటే 106 + 6 తీసుకుందాం. 106 + 6 తీసుకుంటే ఎంతొస్తది? 112 వస్తది కదా! సో ఆ 112ని ఇక్కడ రాయండి. అయితే ఇవి రెండిటిని మల్టిప్లై చేయండి. నెక్స్ట్ థర్డ్ స్టెప్‌లో ఏం చేద్దామంటే ఈ 6కి స్క్వేర్ రాయండి. 6కి స్క్వేర్ రాస్తే ఎంతొస్తది? 36 వస్తది కదా! సో ఆ 36ని ఇక్కడ పక్కన రాసుకోండి. సో దీని తర్వాత ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి. సో దీన్ని 100తో డివైడ్ చేయండి. 100తో డివైడ్ చేస్తే ఏమైతది మనకి? ఇక్కడ ఈ డినామినేటర్‌లో 100, న్యూమరేటర్‌లో 100 క్యాన్సెల్ అయిపోతది. రిమైనింగ్ మనకు 112 ఉంటది. ఓకేనా? సో 112 ఇక్కడ నోట్ చేస్తున్నాం. అయితే ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మనం 100తో డివైడ్ చేసినాం కాబట్టి ఈ వచ్చిన రిజల్ట్ ఉంటది కదా మనకి. ఆ రిజల్ట్ పక్కన 2 డిజిట్స్ రాయాలి. ఎందుకంటే 100తో డివైడ్ చేసినాం కాబట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 10తోనే డివైడ్ చేసినా అనుకోండి. అప్పుడు మనకు వచ్చిన దాని పక్కన ఓన్లీ 1 డిజిటే వస్తదన్నట్టు. రిమైనింగ్ డిజిట్ అనేది క్యారీ లాగా రాసుకోవాలి. అయితే ఇక్కడ మనం 100తో డివైడ్ చేసినాము. పక్కన మనకు 2 డిజిట్స్ ఉన్నాయి కదా! 3 అండ్ 6. సో ఈ 2 డిజిట్స్‌ని ఇక్కడ పక్కన రాయండి. ఈ పక్కన రాస్తే ఏమైతదంటే ఈ 36ని 11,236 వస్తది మనకి. సో అంటే మనకు 106కి స్క్వేర్ ఎంత అంటే 11,236. ఈ ట్రిక్ నేను ఎలా రాసానంటే సింపుల్ మ్యాథమెటిక్స్ ఫార్ములా మనకు తెలుసది. ఏంటి అంటే ఆ ఫార్ములా a+b * a - b a² - b² అని మనకు తెలుసు. సో అయితే ఈ ఈక్వేషన్‌కి నేను +b² యాడ్ చేస్తున్నా. బోత్ సైడ్ అంటే 2 సైడ్స్ b² యాడ్ చేస్తున్నా. అప్పుడు ఏమైతది చూడండి. a+b * a - b + b² a² - b² వస్తది. అంటే ఈ RHS సైడ్ మనకేముంది -b² ఉంది, +b² ఉంది కదా! ఈ రెండిటిని క్యాన్సెల్ చేసినాం అనుకోండి. అప్పుడు ఏమొస్తది మనకి a+b * a - b + b² a² అన్నట్టు. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి RHS సైడ్ a² అంటే ఒక నంబర్‌కి స్క్వేర్ కావాలంటే ఏం చేయాలి మనము? a+b చేయాలి, a - b చేయాలి, b² చేయాలి. ఈ థర్డ్ స్టెప్‌ని నేను ఫాలో అయినా మన ట్రిక్‌లో. సో ఇక్కడ చూడండి 106కి స్క్వేర్ కావాలి కదా నాకిక్కడ. అంటే 106ని నేను a లాగా తీసుకున్నా ఇక్కడ. 106 స్క్వేర్ కావాలి కాబట్టి. అంటే a = 106. నెక్స్ట్ b అంటే ఏంటంటే ఇక్కడ మనకు 6 అన్నట్టు. bని నేను 6 లాగా తీసుకున్నా. సో ఫస్ట్ ఇక్కడ ఏముంది మనకు a+b ఉంది కదా! a+b అంటే ఏమని తీసుకోవాలి? 106 + 6 ఎంత? 112 ఇక్కడ రాసినా నేను. అట్లనే a - b ఉంది ఇక్కడ. a - b అంటే ఎంత? 106 - 6 కదా! 100. 100 ఇక్కడ రాసినా నేను. ఇవి రెండిటి ప్రొడక్ట్ ఉంది కాబట్టి ఇవి రెండిటిని ప్రొడక్ట్ రాసుకున్నా నేను. దాని తర్వాత +b² ఉంది. b² అంటే b అంటే ఎంత? 6 కదా! 6కి స్క్వేర్ రాసిన. అయితే డైరెక్ట్‌గా ప్లస్ రాయకుండా నేను ఇక్కడ 100తో డివైడ్ చేసి ఆ పక్కన యాడ్ చేస్తున్నా. అదొక్కటి గమనించండి మీరు. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా నేను. 988కి స్క్వేర్ కావాలి. సేమ్ ప్రొసీజర్ మనం ఫాలో అయిదాం. సో అయితే ఇక్కడ 988 అనేది మనకు 1000కి దగ్గర ఉంది కదా! సో 1000ని మనం బేస్ లాగా తీసుకుంటే సో 1000కి ఎంత తక్కువ ఉంది? 12 కదా! సో దీనికి +12 పెడితే మనకు 1000 అవుతది కాబట్టి +12 తీసుకున్నా. అట్లనే -12 కూడా తీసుకోండి. -12 తీసుకున్నా నేను. సో ఇప్పుడు మన సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుదాము. సో ఫస్ట్ నేను 988 + 12 చేస్తున్నా. 1000 వచ్చింది. ఇక్కడ నోట్ చేసుకున్నా. దాని తర్వాత 988 - 12 చేయండి. 988 - 12 చేస్తే ఎంతొస్తది అంటే 976 వస్తది. సో అది ఇక్కడ రాయండి. ఇవి రెండిటిని మనం మల్టిప్లై చేస్తున్నాము. సో దాని తర్వాత ఏం చేయాలి? 12కి స్క్వేర్ చేయాలి. 12కి స్క్వేర్ ఎంత మనకి? 144. ఆ 144ని ఇక్కడ రాయండి. సో అయితే ఇక్కడ మనం డివైడ్ చేద్దాం. ఎందుకంటే సింప్లిఫికేషన్ అంటే ఈజీ చేయడానికి డివైడ్ చేస్తున్నాము. అయితే ఇక్కడ మనకు 3 జీరోస్ ఉన్నాయి కదా! సో 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 1000తో డివైడ్ చేద్దాం డైరెక్ట్‌గా. ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 1000తో డివైడ్ చేద్దాము. 1000తో డివైడ్ చేస్తే ఏమైతది? ఈ 1000 కట్ అయిపోయింది. సో అప్పుడు ఎంత వస్తది మనకి? 976 వస్తది. అయితే ఇక్కడ మనం 1000తో డివైడ్ చేసినాం కాబట్టి ఇక్కడ పక్కన ఎన్ని డిజిట్స్ రాయాల్సి ఉంటది మనము? 3 డిజిట్స్ రాయాల్సి ఉంటది. అంటే ఇక్కడ ఎన్ని జీరోస్ డివైడ్ చేస్తే అన్ని డిజిట్స్ పక్కన రాయాలన్నట్టు. ఓకేనా? సో అయితే మనకి ఇక్కడ ఉన్నాయి కూడా 3 డిజిట్స్ కాబట్టి ఈ 144ని నేను డైరెక్ట్‌గా ఈ పక్కన రాసేస్తున్నాను నేను. సో అప్పుడు ఎంత అయితది అంటే 9,76,144 వస్తది మనకు ఆన్సర్.
988 కు స్క్వేర్ ఎంత అంటే 9,76,144 వస్తుంది. ఓకేనా. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను సేమ్ ట్రిక్ పైన. 213 స్క్వేర్ కావాలి నాకు, 213 స్క్వేర్ కావాలి. సో ఇక్కడ మనకి దేనికి నియర్ గా ఉంది, 200 కి నియర్ గా ఉంది కదా. సో 200 ని మనం బేస్ లాగా తీసుకుంటే, సో 200 కి 13 ఎక్కువ ఉంది కాబట్టి +13 -13 తీసేసుకుందాం మనము. సో ఫస్ట్ -13 తర్వాత +13 తీసేసుకున్నా నేను. సేమ్ ప్రొసీజర్ 213 -13 చేస్తే 200 ఇక్కడ నోట్ చేసుకున్నాము. నెక్స్ట్ 213 +13 చేద్దాము. సో 213 +13 చేస్తే 226 ఇంటూ 226 రాసుకున్నాను నేను. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలి, 13 కి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. 13 కి స్క్వేర్ ఎంత మనకి 169. సో ఈ 169 ఇక్కడ నోట్ చేసుకున్నా. సో ఇక్కడ మనకు ఓన్లీ 2 జీరోసే ఉన్నాయి కదా, కాబట్టి 100 తో మనము డివైడ్ చేద్దాము. ఇక్కడ మనకు ఇక్కడ వచ్చిన నెంబర్ని బట్టి మనం ఎంతతో డివైడ్ చేయాలి అనేది డిసైడ్ అవ్వాలన్నట్టు. 10 తో డివైడ్ చేయాలా, 100 తో డివైడ్ చేయాలా, 1000 తో డివైడ్ చేయాలా, సో అలా డిసైడ్ అవ్వాలి. సో ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి నేను 100 తో డివైడ్ చేస్తున్నాను. నేను 100 తో డివైడ్ చేస్తే సో ఏమైతే మనకి ఇక్కడ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ 2 జీరోస్ ఇక్కడ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏముంటుంది అంటే 2 × 226 ఉంటుంది. ఈ 169 నేను యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసేసుకుంటున్నా. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్ లో ఏం చేద్దాం, 2 × 226 అంటే ఎంత వస్తుంది మనకి 452 వస్తుంది. అయితే ఈ 169 ఎట్లా రాయాలంటే ఇక్కడ చూడండి, మనం 100 తో డివైడ్ చేసినాం కాబట్టి ఓన్లీ 2 డిజిట్స్ దీని పక్కన రాయాలి. రిమైనింగ్ ఇక్కడ మనకు 3 డిజిట్స్ ఉన్నాయి కదా, అంటే రిమైనింగ్ 1 డిజిట్ అనేది దీనికి క్యారీ లాగా వస్తుంది అన్నట్టు. అంటే ఈ 69 ని మనం ఈ పక్కన రాయాలి, ఈ 1 ని దీనికి క్యారీ లాగా తీసుకోవాలి. అంటే 169 ఎలా రాయాలంటే చూడండి ఇక్కడ, సో ఇట్లా రాయాలి మనం. ఈ 69 ఈ 2 డిజిట్స్ మాత్రం పక్కన రాయాలి, ఈ 1 ని క్యారీ లాగా తీసుకోవాలి. ఎందుకు అంటే మనం 100 తో డివైడ్ చేసినాం కాబట్టి. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 45,369 వస్తుంది. అంటే మనకు 213 కి స్క్వేర్ ఎంత అంటే 45,369 అన్నట్టు. సో ఈ 2 ట్రిక్స్ కనుక మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే 1 to 1000 నెంబర్స్ కి మీరు 5 seconds లో ఆన్సర్ చెప్పేయచ్చు. 5 seconds లో ఆన్సర్ చెప్పేయచ్చు. సో దానికోసం మీరు ఈ ట్రిక్ ని ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ. ఈ ట్రిక్ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.